ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ చేసేసానండి. అది కలాకండ. చాలా సింపుల్గా పాలు అండ్ పంచదార ఉంటే మనకి చాలా అంటే చాలా సింపుల్గా కలాకండ అయితే రెడీ అయిపోయింది. సో ప్రాసెస్ చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోయింది, ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే వేరే లెవెల్. చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే కలాకండ అయితే రెడీ. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందనే కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఈ కలాకండ ఎలా చేయాలో ఏంటో తెలియాలండి. పూర్తిగా ప్రాసెస్ మొత్తం చూసి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోద్ది. మనం బయట కొనే కన్నా ఇలా ఇంట్లో చేసుకుంటేనే చాలా చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో ప్రాసెస్ చూసి మీరు కూడా ట్రై చేసేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఈ కలాకండ ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేను కలాకండ కోసం 1 లీటర్ పాలు తీసుకున్నాను. 2 హాఫ్ లీటర్ ప్యాకెట్లు తీసుకున్నాను. ఇవి రెండు ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకుందాం పాలు. చూడండి, నేను 2 ప్యాకెట్లు ఈ గిన్నెలో వేసేసుకున్నాను. ఇప్పుడు నేను కలాకండ చేయడానికి ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందాము. ఫస్ట్ ఇలా హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని అవి కొంచెం మరిగిన తర్వాత పాలు వేసుకుందాం. చూడండి, మనకు వాటర్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత నేను లీటర్ పాలు వేసుకుంటున్నాను. ఇందులో ఈ పాలలో వాటర్ కంటే ఏమీ వేయలేదు. 1 లీటర్ పాలు అయితే తీసుకున్నాను నేను. ఈ పాలు ఇప్పుడు మనం స్టవ్ అనేది హైలో పెట్టుకుని మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ హైలో పెట్టేసుకుందాం. హైలో పెట్టుకుని మనము ఈ పాలు అనేది బాగా మరిగించుకోవాలి. పొంగిపోకుండా దగ్గరుండి బాగా, మనకి ఇప్పుడు 1 లీటర్ పాలు వేసుకున్నాం కాబట్టి కనీసం ఇవి 3/4 లీటర్ లేదా ఇంకా కొంచెం తక్కువగా అయ్యేటట్టు మరిగించుకోవాలి. 1 లీటర్ పాలు 3/4 లీటర్ పాలు అయ్యేంత వరకు బాగా మరిగించుకుంటే మనకి బాగుంటుంది. కలాకండ స్ట్రెచర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇవి మనము బాగా మరిగించుకుందాము. చూడండి, మనకి పాలన్నీ మరుగుతున్నాయి కదా. ఈలోగా మిగతాయి కూడా ఇలా అంచుల వెంట ఇలా అంటుకునేటప్పుడు ఇలా తీసుకుంటూ ఈ పాలన్నీ మరిగించుకోవాలి. ఈ పాలు మరిగేలోపు మిగతాయి కూడా మనం రెడీ చేసి పెట్టుకుందాము. చూడండి, నేను లీటర్ పాల కోసము నేను ఒక 100 గ్రాములు పంచదార అయితే తీసుకున్నాను. ఇది 125 ml కప్ ఇది. సో దానికన్నా నేను ఒక 100 గ్రాముల పంచదార అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనము చాలామంది నిమ్మరసం వేస్తున్నారు కదా, నేను నిమ్మప్పు వేస్తున్నాను. ఇలా 1/2 చెంచా తీసుకుంటే సరిపోద్ది, ఎక్కువ తీసుకోకూడదు. ఒక 1/2 చెంచా నిమ్మరసం తీసుకుని అందులో ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఇలా హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఈ నిమ్మ ఉప్పును మనము కరిగించుకోవాలి. దీన్నే సిట్రిక్ యాసిడ్ కూడా అంటారు. ఇది బాగా ఈ నీటిలో కరిగేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, నేను 1 లీటర్ పాలకి 100 గ్రామ్స్ చక్కెర తీసుకున్నాను. అలాగే ఒక 1/2 చెంచా నిమ్మప్పు తీసుకున్నాను. అందులో హాఫ్ కప్పు వాటర్ వేసేసి బాగా ఈ నిమ్మప్పు ఈ వాటర్లో బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ రెండు రెడీగా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా దేంట్లో తీసుకోవాలనుకుంటున్నామో దాంట్లో ముందుగానే కొంచెం నెయ్యి అప్లై చేసుకుని పెట్టుకుందాము. ముందుగా అప్లై చేసుకుని పెట్టుకుంటే మనకు ప్రాసెస్ అనేది సింపుల్ అవుద్ది. దీని అంతటికి నేను నెయ్యి అనేది రాసి పెట్టుకుంటాను. చూడండి, మనకి పాలు మరిగేలోపు ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. నేనైతే నెయ్యి రాసేసుకుని అప్లై చేసేసుకుని రెడీగా పెట్టుకున్నాను. అలాగే పంచదార, అలాగే నిమ్మప్పు వాటర్ కూడా రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇలా అన్నీ పెట్టేసుకుంటే మనకి ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అవుద్ది. ఇప్పుడు మనకి పాలు మరగడమే లేటు, ఇలా కలుపుకుంటూ మరిగించుకోండి. మనకు ఈ లీటర్ పాలు 3/4 లీటర్ పాలు అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండండి, లేదంటే పాలు అనేవి అడుగటేస్తాయి. మీ దగ్గర ఈ నిమ్మప్పు లేకపోతే కనుక ఒక 2 స్పూన్స్ నిమ్మరసం తీసుకుని అందులో ఒక 2 స్పూన్స్ వాటర్ కలుపుకొని పెట్టుకుంటే సరిపోద్ది. ఓకేనా? నిమ్మప్పు లేని వాళ్ళు 2 స్పూన్లు నిమ్మరసం తీసుకుని అందులోనే 2 స్పూన్లు వాటర్ కలుపుకొని వేసుకుంటే మనకి పాలు అనేవి చక్కగా ఇరుగుతాయి. చూడండి, మనకి పాలు అనేవి బాగా మరుగుతున్నాయి. చూసారా పక్కన ఎలా అంటుకడుతుందో. ఇదంతా ఇలా తీసుకుంటూ మనము బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము సపరేట్గా తీసుకున్నాము కదా 100 గ్రామ్స్ పంచదార, అది వేసేసుకుందాము. అది వేసేసుకుని బాగా మరిగిందాం నీటిని. మనకు పంచదార అంతా బాగా కలిసిపోవాలి. చూసారా పాలు ఎంత దగ్గరగా అయ్యాయో. నేను 1 లీటర్ తీసుకుంటే 3/4 లీటర్ పాలు అయినాయి.
ఇప్పుడు ఇదంతా మళ్ళీ బాగా కలుపుకోవాలి. చూడండి, మనకి పంచదార కరిగిపోయి ఇలా పాలు మరుగుతున్నప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా నిమ్మప్పు వాటర్, అది వేసుకుందాము. నిమ్మప్పు వాటర్ ఉంది కదా, సిట్రిక్ యాసిడ్, అది వేసుకుని బాగా కలిపేసుకుందాము. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి పాలు విరగడం స్టార్ట్ అవుతాయి. సో బాగా కలిపేసుకోవాలి. చూసారా, ఇలా స్టార్ట్ అవుతాయి మనకి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలి మనము. ఇదంతా దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇదంతా పాలంతా ఇంకిపోయి బాగా దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. చూసారా, మనకి పోసు కింద ఎలా ఇరిగిపోయినాయో. ఇప్పుడు మనకి వాటర్ అంతా బాగా ఇంకిపోయి అంతా బాగా దగ్గర పడేంత వరకు మనం స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం దగ్గర ఉండి కలుపుతూ ఉండాలి దీన్ని, లేదంటే అడుగటేస్తుంది. ఇలా కలుపుతూ మనకి ఇదంతా దగ్గర పడేలాగా కలుపుతూ ఉండాలి. ఈ వాటర్ అంతా ఇంకిపోయి మన ఇదంతా ఈ మిశ్రమం అంతా బాగా దగ్గరికి వచ్చేలాగా. చూడండి, మనకి ఎంత తగ్గిపోయిందో. ఇది ఇంకా మనకి బాగా దగ్గరికల్లా పడాలి. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి దీన్ని. చూడండి, మనకి చాలా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనే కొంచెం యాలకుల పొడి వేసుకుందాము. కొంచెం యాలకుల పొడి, అలాగే 1 స్పూన్ నెయ్యి అనేది వేసుకుందాము. నెయ్యి వేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది కదా. నెయ్యి కూడా వేసుకుని బాగా కలిపేసుకున్నాము. మనకి ఇది ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి. సపరేట్ అయ్యేంత వరకు దీన్ని బాగా స్టవ్ హై ఫ్లేమ్లోకి అలాగే మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం దీన్ని దగ్గరగా చేసుకోవాలి. చూసారా ఎన్ని వాటర్ ఉండి ఎలా వస్తుందో, అలా దగ్గరుండి కలుపుకుంటూ చేయాలి దీన్ని. చూడండి, మనకి ఇదంతా బాగా దగ్గర పడిపోయింది. చూసారా, మనకి వాటర్ అనేది బాగా ఇంకిపోయింది. చూసారా, ప్యాన్ నుంచి ఎలా సెపరేట్ అవుతుందో. మీకు వైట్గా కావాలనుకుంటే ఇలా తీసేసుకోవచ్చు. మీరు వైట్గా కావాలనుకుంటే, కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలనుకుంటే ఇంకో కాసేపు ఇలాగా వేపుకుంటే మనకి ఇది కొంచెం కలర్ మారుతుంది. అప్పుడైనా తీసుకోవచ్చు. ఓకేనా, మనకైతే ఇంకా నేను కొంచెం కలర్ వచ్చేంత వరకు దీన్ని ఇలాగే కలుపుకుంటూ ఉంటాను. బాగా వైట్ అయితే బాగోదు కదా, కొంచెం అక్కడక్కడ బ్రౌన్ కలర్ ఉంటే బాగుంటుంది. వైట్గా కావాలంటే ఇప్పుడే తీసేసుకోవచ్చు. కొంచెం కలర్ కావాలంటే కొంచెం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్స్ట్రా ఇలా కలుపుకుంటే మనకి మంచి కలర్ వస్తుంది. చూడండి, మనకి ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. అక్కడక్కడ కలర్ కూడా వచ్చింది. ఇప్పుడు నేను స్టవ్ ఆపేసుకుంటున్నాను. స్టవ్ ఆపేసుకుని మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, దాంట్లో తీసేసుకుందాము. మొత్తం తీసుకుంటలేదు నేను, అంటే తక్కువ. చూసారా, 1 లీటర్ పాలకి మనకి ఎంత క్వాంటిటీ వచ్చిందో. సో నేను మొత్తం అంతా తీసుకోకుండా ఒక సైడ్కి తీసుకుంటున్నా. ఇది ఈక్వల్గా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాము. చూసారా, మనం లీటర్ పాలు తీసుకుంటే ఎంత క్వాంటిటీ వచ్చిందో చూసారా. చూడండి, హైట్ కూడా ఎక్కువ లేదు, అంత వచ్చింది. సో దీన్ని ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకొని మనం దీన్ని పూర్తిగా చల్లారనిద్దాము. అంతేనండి. మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే పాలు చాలా ఎక్కువ తీసుకోవాలి. సో నేను వీడియో కోసమే తీసుకున్నాను కాబట్టి 1 లీటర్ పాలు తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు మనకి ఇదంతా పూర్తిగా చల్లారిపోవాలి. మళ్ళీ మనకి ఇది చల్లారిపోయింది. దీంట్లో డిమోల్డ్ చేసుకుందాము నెమ్మదిగా. సింపుల్గానే వచ్చేస్తుంది మనకి. ఓకే, చూసారా ఎంత సింపుల్గా వచ్చేసిందో. దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాము. నేను దీన్ని చిన్న చిన్న పీసెస్ల కింద కట్ చేసుకుంటున్నాను. వావ్, సూపర్ కదా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూసారు కదా, చూడండి మనకి ఎంత బాగా కట్ అయిందో. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే కలాకండ్ అయితే రెడీ అయిపోయింది మనకి. చాలా చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సాఫ్ట్గా భలే వచ్చింది. చూసారా, సింపుల్గా మనకి పాలు పంచదార ఉంటే మనకి కలాకండ రెడీ అయిపోద్ది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చింది కామెంట్ సెక్షన్లో తెలపండి. ఎంతో టేస్టీగా ఉండే మనకి కలాకండ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు షాపుల్లో కొనాలంటే చాలా చాలా రేట్ చాలా ఎక్కువ, పావు కేజీకే 150 అట్లా తీసుకుంటున్నారు. సో ఇలా ఇంట్లో చేసేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.